హలో ఫ్రెండ్స్, మనకి మొన్న రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రివర్యులు బెమ్మసాని చంద్రశేఖర్ గారు, లోకేష్ గారు, మా తాటికొండ మండల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఇంకా పెద్దలందరూ ఉండి రాజధాని పునర్నిర్మాణం ఓపెన్ చేయటానికి మన ప్రధానమంత్రి వచ్చారు. జనం కూడా చాలా బాగా ఎక్కువ మంది వచ్చారు. అన్ని సౌకర్యాలు అవి బాగానే ఉన్నాయి. మేము కూడా మీటింగ్ లోపల ఉన్నాం. అయితే రాజధాని మొన్నటిదాకా అందరూ అనుమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ మన జరిగిన మీటింగ్ కాడ నుంచి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ నుంచి రాజధాని మంచి డెవలపింగ్ అవుతుందని నరేంద్ర మోడీ గారు కూడా మనకి చెప్పటం మీటింగ్లో విన్నాము. ఇక రాజధాని డౌట్ లేకుండా పూర్తిగా 3 సంవత్సరాల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు మనం ఇక గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ చుట్టుపక్కల 20 కిలోమీటర్లు ఎటు చూసినా మీకు 5-10 సంవత్సరాల్లో బాగా డెవలప్ అవుద్ది. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఎవరికాడ ఓపిక కొన్ని డబ్బులు ఉన్నట్టుగా 100 గజాల నుంచి 1000 గజాలు, 25 సెంట్ల నుంచి ఎన్ని ఎకరాలైనా కొనే ఓపుకున్న వాళ్ళు ఎంత కొనుక్కున్నా అంత లాభం వచ్చింది. ఈ 5-10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీరు లాభం పొంది హైదరాబాద్ లాగా ఆస్తులు ఎకరం 40 కోట్లు 30 కోట్లు ఉంటాయి అక్కడ ఆ ఏరియాల్లో. మనకు కూడా 5-10 సంవత్సరాలకి 10 సంవత్సరాల్లో ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అమరావతి రాజధాని. గుంటూరు, విజయవాడ, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల. దానివల్ల మన గుంటూరు అమరావతి రాజధాని కలిసిపోయినట్టే. అటు విజయవాడ పెంచుతున్నారు కాబట్టి ల్యాండ్ కూలింగు మనకు మంచి లాభాలు ఉంటాయి. దానివల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. మీరు ఎంతో కష్టపడి డబ్బులు దాచుకొని ఇన్వెస్ట్మెంట్ ఇదివరకు చేసినది వేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ బాగా మిగులుతాయి. దానివల్ల ఇక అమరావతి రాజధాని డౌట్ లేకుండా మంచి డెవలపింగ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంత ఓపుకుంటే అంత పెట్టుకోండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని 10 రెట్లు పెంచుకోండి. 10 సంవత్సరాల్లో మంచి ఆదాయం వస్తుంది. మనం చేసే పనిలో చేసే జాబులో రాని లాభాలు మనం ఇన్వెస్ట్మెంట్లో అట్లా లక్షలు మిగులుతాయి. ఎందుకంటే ఇదే ఏరియాల్లో ఒకప్పుడు ₹1,00,000 ఉండేది ఎకరం. ఇవాళ ₹1,00,00,000 నుంచి 5 కోట్ల దాకా ఉంది ఈ గుంటూరు, విజయవాడ ఈ ఏరియాల్లో. ఇప్పుడు అమరావతి కూడా కలిసింది కాబట్టి అన్ని ఏరియాలు చాలా మార్పు వస్తుంది. 30 సంవత్సరాల్లో ₹1,00,000ది 2-3 కోట్లు అయినప్పుడు ఇప్పుడు అమరావతి రాజధాని అయిన తర్వాత మీకు 10 సంవత్సరాల్లోనే చాలా డిఫరెన్స్ వచ్చింది. దానివల్ల ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు ఫ్లాట్లు, పొలాలు. అలాంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎంతో లాభాలు పొందండి. మీరు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు మీరు చేసే జాబ్ కానీ వేరే వ్యాపారాలు కానీ ఒక పక్కన
లెక్కేసుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలో చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత లెక్కేయండి. మీ అన్ని బిజినెస్ల కంటే ఇక్కడ పెట్టిన డబ్బులు 10 రెట్లు పెరుగుతుంది. కదమ బిజినెస్లు అన్నీ ఏంటంటే మనం పెట్టుబడి పెట్టుకుంటూ అక్కడ ఉండే మనం మనిషి ఉండి చేయాలి. ఇది రియల్ ఎస్టేట్ అనేది మనం కొన్ని దగ్గర పెట్టుకుంటే చాలు, మీరు ఒక 10 మంది స్టాఫ్ని పెట్టి చేసే అంత లాభాలు కొని అక్కడ పెట్టిన దాంట్లో వచ్చింది. అందువల్ల మనం కొనటం ఒకటే ధైర్యం చేసి ఆ తర్వాత పెరగటం అనేది ఇంకా మీ చేతుల్లో ఉండదు. ఫుల్గా పెరుగుద్ది. రాబోయే 10 సంవత్సరాల్లో మంచి రేట్లు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లాభాలు పొందండి. ఈ అమరావతి రాజధాని, గుంటూరు, విజయవాడ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి. అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సొంత డబ్బులు ఉన్న వరకే, వచ్చిన వరకే కొనుక్కోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.